మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ పట్టణం మేడ్చల్ డివిజన్ పరిధిలో గత కొద్ది రోజులుగా తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. ధర్నా అనంతరం డివిజన్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మణికంఠ గౌడ్, ఉమా నాగరాజు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు భాస్కర్ యాదవ్, విష్ణుచారి, మల్లికార్జున స్వామి, గాంధీ తదితర నాయకులు పాల్గొన్నారు. నా పేరు రమణ గారి మణికంఠ. నేను మేడ్చల్లో ఎక్స్ కౌన్సిలర్ని. ఇక్కడ మేడ్చల్లో ఒక 2 months ముందు నుంచి వాటర్ ప్రాబ్లం అనేది తీవ్రంగా ఉంది. అట్లనే ఒక 400-500 కుటుంబాలకు సంబంధించిన ఓపెన్ సివరేజ్ వర్క్, డ్రైనేజ్ అనేది తవ్వి అట్లనే వదిలిపెట్టేసినారు కాంట్రాక్టర్. హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. డిఈఏఈ కానీ కాల్స్ ఆన్సర్ చేస్తలేరు. ఆన్సర్ చేసినా కానీ సరే అంటున్నారు, పెట్టేస్తున్నారు. ఈ మేడ్చల్కి ఒక 400 ఇండ్లకి ఇంత పెద్ద గుంత రోడ్డుకి అడ్డం దోవేసి అట్లనే వాళ్ళకి సంబంధించిన వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా కట్ అయినది. అట్లనే ఒక 1 year నుంచి మన మేడ్చల్ పాపులేషన్ సెన్సస్ ప్రకారం ముందు 5 million liters per day వాటర్ ఇచ్చేది 1 million liters per day వాటర్కి తగ్గించినారు హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి. ఇక్కడ గన్పూర్ గుట్ట నుంచి వచ్చే సప్లై అనేది 1 year నుంచి తక్కువ వస్తున్నది. ఎవరిని అడిగినా కానీ ఏం ఆన్సర్ లేదు. పోచంపల్లికి చుట్టుపక్కల విలేజెస్ కన్నిటికి సప్లై బాగానే ఉన్నది, కానీ మేడ్చల్కి వచ్చేసరికి ఈ వాటర్ సప్లై అనేది లేదు. దీన్ని ఎంత మన డిప్యూటీ కమిషనర్ గారిని ఎవరిని అడిగినా కానీ మాకు సంబంధం లేదు, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధం అని చెప్పేసి అంటున్నారు. వజ్రేష్ యాదవ్ గారితో వెళ్ళి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి లెటర్ ఇచ్చినా కానీ వాళ్ళు ఇంకా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో మేము ట్యాక్సులు మాత్రం ఈ మార్చిలో మీకు ట్యాక్సులు ప్రాపర్గానే కట్టాల్సి వస్తుంది. మాకు ఈ ప్రాబ్లమ్స్ అనేది బేసిక్ మెయింటెనెన్స్ ఫండ్కి కూడా మాకు అప్రూవల్ రావాలని చెప్పేసి అంటున్నారు డిప్యూటీ కమిషనర్ గారు. ఈసారి మార్చిలో ట్యాక్సెస్ అనేది మేము ఎవరం కట్టదలుచుకోలేదు. మీరు ట్యాక్స్ కలెక్షన్కి వచ్చినప్పుడు మేము ఇదే వాటర్ సమస్య ఇంకా ఈ బేసిక్ మెయింటెనెన్స్ ఫండ్స్ ఇవ్వకపోవడం వలన మేము ట్యాక్సులు కూడా కట్టొద్దని అనుకుంటున్నాము. సార్ మళ్ళీ అందరికీ నమస్కారం అండి. నేను మాజీ కౌన్సిలర్ మేడ్చల్ మున్సిపాలిటీకి 16వ కౌన్సిలర్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ తాగునీటి సమస్య మేడ్చల్లో చాలా విపరీతంగా ఉంది. ఇక్కడికి రావాల్సిన కనీస అవసరాలకు సంబంధించిన తాగునీరు కూడా అందియలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని తెలపడానికి చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ప్రజలందరూ కనీసం తాగునీరు కూడా ప్రజలకి అందుబాటులో లేకపోతే ఈ ప్రభుత్వం ఉండి ఎందుకు యూజ్ అనే ఒక సంశయంలో ప్రజలందరూ ఉంటున్నారు. ఇప్పుడు ఈ సమస్యను అర్థం చేసుకొని అధికారుల నిర్లక్ష్యం వల్ల అవుతుందా లేకపోతే ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనే సమస్యని ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యను త్వరలో పరిష్కరించాలని ఈ ధర్నా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నానండి. గత 10 ఏళ్ళ రెండు మూడు సంవత్సరాల నుంచి లేని సమస్య ఇప్పుడే ఎందుకు వస్తుంది, ప్రజలందరి దృష్టికి వచ్చినా కూడా ప్రభుత్వ అధికారులకు ఎందుకు పట్టించుకోవట్లేదో ఇందుముఖంగా అందరినీ నేను ప్రశ్నిస్తున్నానండి. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వడం జరిగిందండి. త్వరలో దీన్ని పరిష్కారాన్ని ప్రత్యేక సమస్యగా పరిగణించి దీనికి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.
జిహెచ్ఎంసి పట్టణంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున త్రాగునీటి సమస్య మీద మరి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దినం తప్పించి దినం నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు ఎందుకు ఇస్తలేదని నేను అడుగుతా ఉన్నాను. 200 సంవత్సరాలకి ఈ విధంగా ఉంటే ఇంకా మునుముందు ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మార్చి నెలల్లో ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మే జూన్ ఇంకా ఎండాకాలంలో ఎంత విధంగా, ట్యాంకర్లు కూడా కరెక్ట్ సప్లై లేదు, డ్రైనేజీలు లేవు, మోరీ లైన్లు లేవు, రోడ్లు కరెక్ట్ నీట్ చేయడం లేదు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తా ఉంది? మేడ్చల్కు చుట్టుపక్కల ఊర్లలో రోజు 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది, రోజు ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది. మరి మేడ్చల్కి వచ్చేసరికి నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వం వండి వైఖరా, అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే మల్లారెడ్డి మీద ఏమన్నా కక్ష సాధించాలని చూస్తున్నా? మీరు ఎన్ని జిమ్మికులు చేసినా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. మేము ఒకరొకరి సమస్యలు అందరూ కూడా ఇదే విధంగా ఎండగడతామని చెప్తాను. దయచేసి కమిషనర్ గారికి విన్నపించుకునేది ఒకటి, మీరు ఏదో విధంగా మీరు కాలనీలల్లా నీళ్లు ట్యాంకర్ ద్వారా పంపించి మీరు అలా కష్టాలను కడతీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని మిమ్మల్ని అభిమానిస్తున్నాను, ఆదరిస్తా ఉన్నాను, కోరుకుంటున్నాను. ఈ యొక్క నీళ్ళ ప్రాబ్లం ఇస్తే మీ దగ్గరికి ఏ ఒక్కరు కూడా రారు. మనిషికి కాబట్టింది ఖచ్చితంగా ఫస్ట్ పొద్దున్న లేస్తే నీళ్లు లేని ఏ పని కాదు. కాబట్టి నీళ్లు ఇచ్చేసి టైంకు లైట్ నీళ్లు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ ఆ సమస్యలు ఇంత పెద్ద జిహెచ్ఎంసీలో ఈ ప్రాబ్లం ఉంది. హైదరాబాద్ కు 18 కిలోమీటర్లు, సికింద్రాబాద్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యొక్క మేడ్చల్ జిహెచ్ఎస్ మీద ఎందుకు ఇంత కుట్ర సాధిస్తా ఉన్నారు? నిర్లక్ష్యం మానుకోండి, ప్రజల వైపు ఉండండి సార్. దయచేసి కమిషనర్ గారు ఈ రోజు జరిగినటువంటి యొక్క కార్యక్రమం మీద మీరు వెంటనే పరిష్కరించాలి. మేము కూడా మా శాయశక్తితో మీకు సహకరిస్తామని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. సైబరాబాద్ కమిషనరేట్ నూతనంగా ఏర్పడినటువంటి ఈ కమిషనరేట్ పరిధిలోని 297, 298 మేడ్చల్, కిష్టాపూర్, పోడూరు డివిజన్లో ముఖ్యంగా ఈ యొక్క మార్చి నెలలోనే ఈ యొక్క ఎండ తీవ్రత అధికం కాబోతున్న సమయంలోనే నీటి తీవ్రత తీవ్రంగా ఉంది. ఈ రోజు మేడ్చల్ పట్టణంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క నీటి సమస్య పైన స్పందించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇది ఈ అధికారుల విఫలమో లేకపోతే ఇది విఫలమో కాదు, ఇది ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్యము. ప్రభుత్వం దృష్టి ఎప్పటికీ హైడ్రా పేరు మీద పేదల ఇల్లు కూల్చాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి, ఆర్థిక వనరుగా ఇక మున్సిపల్ శాఖను ఉపయోగిస్తున్నారే తప్ప మౌలిక సదుపాయాలైనటువంటి సామాన్యులకు కావాల్సిన త్రాగునీరే కానీ, డ్రైనేజ్ వ్యవస్థనే కానీ, విద్యుత్ దీపాలను ఏర్పాటు విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ శాఖను నిర్వహిస్తున్నది ముఖ్యమంత్రి గారు కాబట్టి దీన్ని పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులు అందరూ చేయడానికి తయారుగా ఉన్నారు. ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన కమిషనరేట్కు కావాల్సిన సిబ్బంది లేదు. ఆ సిబ్బందిని ముఖ్యమంత్రి గారు వెంటనే ఏర్పాటు చేసి ఇక నూతనంగా ఏర్పాటైనటువంటి ఈ డివిజన్ను అభివృద్ధి చేయాలంటే దీన్ని ఈ యొక్క కమిషనరేట్లో కలపడమే తప్పు అనుకుంటే దీన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడము ఒక విధమైన చేసిన పొరపాటే. అంటే ఆ పొరపాటును సరిదిద్దుకోవాలంటే ఈ యొక్క మౌలిక సదుపాయాలు అనేటువంటి తాగునీటి సమస్య, విద్యుత్ దీపాలు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను మీరు పరిష్కరించినప్పుడే మీరు ఈ యొక్క ప్రభుత్వానికి ఒక గుర్తింపు ఉంటుంది. లేకపోతే ప్రజలకు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పటికే సామాన్యులు ఒక్కొక్క ట్యాంకర్కు 600 నుంచి 1000 రూపాయలు తమ జీత భత్యాలను వెచ్చించి ఈ యొక్క ట్యాంకర్లను కొంటూ వాళ్ళ యొక్క జీతాలను ఈ ట్యాంకర్లకు కేటాయిస్తూ వారి యొక్క జీతాలను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మీరు ఎంత ప్రజాపాలన అన్నా కానీ ఇప్పుడు ఏదో 99 రోజుల ప్రజా ప్రణాళిక అని ఏదో వస్తున్నారు. కానీ మీ ప్రణాళికలు పేపర్ల వరకే, మీడియాకే ఉంటున్నాయి కానీ సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. మీరు గాలిలో కాకుండా నేల మీదకి వచ్చి పాలన చేయండి, అప్పుడే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. జై తెలంగాణ. జిహెచ్ఎంసి పట్టణంలో ప్రతి వార్డులో 297, 298 ఈ డివిజన్లు ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీలో కలపడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఇంతకుముందు మున్సిపాల్ ఉన్నప్పుడు గతంలో కనీసం వారానికి 2 రోజులు 3 రోజులన్నా వచ్చేది. కనీసం ఇప్పుడు 10 రోజులకు ఒకసారి కూడా రావడం లేదు. ప్రతి ఒక్క మహిళ ఇంటిలో నిత్యావసరం ఏంది వాటరు. మీరు ఆ వాటర్ ఇవ్వలేకపోతే ఈ పరిపాలన ఏం పాలిస్తారు? ప్రతి వార్డు బస్ స్టాండ్ డిపో వెనుక నుండి యాదవ్ బస్తీ, కేఎల్ఆర్, ఉమానగర్, బాలాజీ నగర్, అలాగే ఎంజోస్ కాలనీ, రాఘవేందర్ కాలనీ, ఈ డిపో ప్రక్కన ఏ ఒక్క ఇంటికి వాటర్ రాకుండా ట్యాంకర్ వాళ్ళు 1000 రూపాయలు ట్యాంకర్ కు దోసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్క ప్రజలు కంపెనీలో నెలకు 10-15 వేల రూపాయలు జీతానికి చేసుకునే వాళ్ళు వాటర్ లేనిది ఏ సమస్య కానీ పరిష్కారం కాదు. దయచేసి అధికారులు ఇది మీరు నిర్లక్ష్యం చేయకుండా గత పరిపాలన ఎట్లా చేశారో వాటరు అందరికీ రావాలని మా యొక్క విజ్ఞప్తి. ప్రతి ఒక్కరి మేడ్చల్లో
ప్రతి గల్లీలో చాలా ఇబ్బంది పడుతురు. లైట్లు లేవు, గుంతలైపోయి చిన్నపిల్లలు బైకుల మీద వెళ్ళినప్పుడు పడిపోతున్నారు. దయచేసి రోడ్ల సమస్య కానీ లైట్ల సమస్య కానీ తక్షణమే అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఈ వాటర్ సమస్య ముఖ్యంగా ఏంటంటే ప్రతి మహిళ ఇంట్లో వాటర్ లేనిది ఏ పని చేయలేం. దయచేసి పేదవాళ్ళు ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసుకుంటేనే పొట్ట గడిచే జీవితాలు. దయచేసి ఆలోచించండి. ఆలోచించి ఇది ఎలాంటి రాజకీయ కోణం కాకుండా ప్రతి ఒక్కరికి నిత్యావసరం కావాల్సిందే నీళ్లు. ఆ